నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఇతరులను కూడా మీరు, అంటే దట్ పర్ఫెక్ట్ లవ్, దట్ అన్కండిషనల్ లవ్. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము విశ్వాసంలో ఎదగడం, ప్రభు ప్రేమలో ఎదగడం, ఆయనలో పరిపూర్ణత వైపుగా సాగడం అంటే ఏంటంటే క్షమాపణలో కూడా ఎదగాలండి. నేను క్షమించలేని వ్యక్తులు అంటే ఇంక ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు. నేను నిజంగా క్రీస్తు పోలికలో మార్చబడటం అంటే అర్థం ఏంటంటే ప్రాక్టికల్గా నా లిస్టులో వీళ్ళని క్షమించను అని ఇంకెవరు, చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను, మీరు క్షమించవలసిన వారు ఎవరున్నారు ఒకసారి ఆలోచన చేయండి. 100 మందికి వెళ్తానే ఉంది లిస్ట్, ఇంకా ఎందుకంటే చాలా పెద్ద లిస్ట్ అది. 100 మందికి ఒకళ్ళే ఉంటారు, వాళ్ళు ఒక 5 years నుంచి 10 years నుంచి ఆ హిట్ లిస్ట్లో ఉంటారు. ఏ హిట్ లిస్ట్లో ఐ కెనాట్ ఫర్గివ్ కదా, చాలా ద్రోహం చేశారండి, చాలా ఇది చేశారండి, వాళ్ళని మాత్రం తర్వాత తరానికి కూడా చెప్పి అప్పుడు వెళ్తానండి పైకి, వాళ్ళని మాత్రం క్షమించకండి, ఎవరైనా కాదండి. క్రీస్తు మనలను క్షమించినట్లే మనం ఒకరినొకరు క్షమించాలి. అట్టి రీతిగా మరి ప్రభువులో మనం సాగునట్లు, ఆయన క్షమాపణను మనం పొందుకున్నట్లుగానే ఇతరులకు అందించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.